దువ్వాడ మాధురి వచ్చినాక రచ్చ టీఆర్పీ పెరిగిపోయింది మొత్తం. ఆమె కూడా అందాలను బాగా ఆరబోస్తుంది. కామన్ మ్యాన్ ఎవరు అక్కడ లేరు, పెట్టారు అంతే. ఎవరు కామన్ మ్యాన్? డీమ్యాన్ పవన్కి లక్షల్లో ఫాలోయింగ్ ఉండేది, ఆయన కామన్ మ్యానా? దమ్ము శ్రీజ ఆమె కూడా లక్షల్లో ఫాలోయింగ్ ఉండేది. వాళ్ళు అట్లా పెట్టుకున్నారు అంతే. ఇంతకుముందు కామన్ మ్యాన్ డైరెక్ట్గా తీసుకునేవారు. ఇప్పుడు అగ్ని పరీక్షలో బాగా రుద్ది పప్పు రుబ్బి ఏదంట కదా, వైఎస్ శర్మ గారు నరికి 7 times నరికి అన్నట్టు అలాగ పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా మాకంటే ఫేమస్ ఒకప్పుడు. అందులో ఆర్మీ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఉన్నారు, మన ఆర్మీకి సంబంధించి. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి అండి, విజయనగరం కాదు. ఆయన విజయనగరంలో పెరిగాడు కానీ శ్రీకాకుళం జిల్లా వ్యక్తే. ఆయన బాగానే ఆడుతున్నాడు. స్టార్టింగ్లో లవ్ ట్రాక్లు అవి ఇవని ఖరాబ్ చేసుకున్నాడు కానీ ఇమేజ్, తర్వాత ఇప్పుడు సీరియస్గానే బాగా క్యాప్టెన్ అయినాక బాగానే ఆడుతున్నాడు అండి. అంటే అతని మీద ఒక ముద్ర పడిపోయింది, అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిలను కనబడితే అక్కడ తగులున్నాం ఇక్కడ తగులున్నాం అన్నట్టు చూడడం తప్ప గేమ్ లేదు అంటున్నారు. మీరు ఏం చెప్తారు? మరి ఏజ్లో ఉన్నాడు కదండి, పైగా ఇది వింటర్ సీజను, ఎవరితోనే క్లోజ్గా అయ్యాడేమో, తప్పేముంది. మరి అంత గలీజ్గా అయితే చేయలేదు, లిమిట్లో అయితే చేసుకున్నాడు. గేమ్ ఆడకుండా అమ్మాయిలు వెనక తిరగడం కరెక్ట్ కాదంటారు. అది అలాగనే వాళ్ళు కలిపేది వాళ్ళే, జంటలు కలిపేది బిగ్ బాస్ రేటింగ్ కోసం. మళ్ళీ పాపం వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. ప్రీతి చౌదరిని కెమెరా ఒక సిల్క్ స్మిత్ ఒక సన్నీ లియోన్ టైప్లో చూపించాలని తీసుకొచ్చారు. ఆమె పాత్రగా ఆమె న్యాయం చేసింది, బాగానే ఆడింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొంచెం డౌన్ అయింది, మళ్ళీ పుంజుకోవచ్చు, చూద్దాం. సుమన్ శెట్టి ఫస్ట్లో చాలా డల్గా ఉన్నాడు అనమాట, కానీ ఆయనకి ప్రేక్షక ఆదరణ ఎక్కువ ఉంది. అవుట్ సైడర్స్ ఓటింగ్ చాలా బాగుంది ఆయనకి. ఇప్పుడు బాగా యాక్టివ్ అయ్యాడు, బాగానే ఆడుతున్నాడు. ఆయన కూడా నాకు బయట ఫ్రెండే, మా వైజాగ్ అబ్బాయి. నేను ఆయన సినిమాలు కూడా కొన్ని చేశాము, బాగా ఆడుతున్నాడు ఆయన. నా ఓటింగ్ అంతా ఇమ్మాన్యుయల్కేనండి, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆయన నా ఫ్రెండ్. లేదు హాయ్, ఇమ్మాన్యుయల్ అయితే చాలా జెన్యున్గా ఆడుతున్నాడు. ఈజ్ పర్ఫెక్షనిస్ట్, హీఈ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని నా యొక్క ఉద్దేశం. బాగానే ఆడుతున్నాడు. సో ఎప్పుడు కమెడియన్కి గెలవరు, కమెడియన్ ఎప్పుడు విన్ గారు అని చెప్పి బయట బాగా ట్రోల్ అవుతుంది. విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఈసారి లేడీస్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది బిగ్ బాస్ 9, ఇది 8 మొత్తం అందరూ జెంట్సే గెలిచారు. ఒకప్పుడు శ్రీముఖి సెకండ్ ప్లేస్లో నిలబడింది, అలాగే సింగరు గీతా మాధురి సెకండ్ ప్లేస్లో నిలబడింది. ఈసారి ఎవరైనా మహిళలు విన్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. టాప్ 5లోకి అయితే ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, మాధురి, దువ్వాడ, డీమ్యాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ జవాన్ వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను కన్నడిగా సపోర్ట్ చేయను. కన్నడ వాళ్ళు మనల్ని ఎంత చీప్గా మాట్లాడుతారో తెలుసు. మన ఓజీ మూవీ రిలీజ్ అయింది బెంగళూరులో, కర్ణాటకలో. ఈ సినిమాని బ్యాన్ చేయాలని పోస్టర్లు కూడా చింపారు. ఈ మధ్యన ఎవరో ఒక మినిస్టర్ వచ్చి అంటున్నాడు, మొత్తం కర్ణాటకలో బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో తెలుగు వాళ్ళే నిండిపోయారని అంటున్నాడు. అది రాంగ్ కదా. అసలు మన ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే ఉన్నారు, లెక్కన కన్నడిగాసే. అది బీఇట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బీఇట్ టీవీ ఇండస్ట్రీ, బీఇట్ సోషల్ మీడియా, ఈవెన్ జబర్దస్త్ యాంకర్లు కూడా వాళ్ళే ఉన్నారు. ఆ రోజుల్లో తీసుకుంటే ఒక జమున, ఒక బి సరోజాదేవి, ఒక సీఎం జయలలిత, ఒక సౌందర్య, ఒక మాలాశ్రీ, ఒక ప్రేమ, ఒక అనుష్క శెట్టి, ఇప్పట్లో శ్రీలీల, పుష్పట్లుగురు హీరోయిన్ ఎవరామే, రష్మిక మందాన. ఇంకా హీరోల్లోకి వెళ్తే సుమన్ గారు, అర్జున్, ప్రకాష్ రాజు, ఉపేంద్ర, అంతా వాళ్ళే కదా ఎక్కడ చూసినా. లాస్ట్ టైం అయితే ఇంకా విన్నర్ కూడా ఆయన నిఖిల్ గౌడ, బిగ్ బాస్ 8కి. అంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కదా, మనం కూడా అట్లనే మాట్లాడాలి. సంజన అయితే బాగుంది అనిపిస్తుంది. సంజన అయిపోతే బాగుంది అనిపిస్తుంది కన్నడిగా. ఎందుకంటే ఆమె చిన్న పిల్లలు వదిలొచ్చిందండి. అది అసలు బిగ్ బాస్ వాళ్ళు ఎలా తీసుకున్నారు, బుర్రంతలే తెలియదు. 3 months 4 months బాయ్ని వదిలేసి వచ్చింది ఆమె. 3 years కాదు, 3 months 4 months బాయ్ని. ఎందుకంటే తల్లి పాలు తాగితేనే ఈమెకు బుద్ధి ఉండాలి, వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. ఈమె ఏదో డబ్బు కోసం ఆశపడి వచ్చిందేమో, ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉందని. వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి కదా. 3 months బాయ్ అంటే కంపల్సరీ మదర్ మిల్క్ అనేది తీసుకోవాలి. తీసుకుంటేనే ఆయన బాడీ పెరగడం కానీ, బ్రెయిన్, హార్ట్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. డబ్బా పాలు వల్ల ఏముండదు కదా, బుర్ర ఉండాలి. మరి కానీ ఆమె వెళ్ళిపోవాలనుకున్నారు, ఎందుకంటే ఆమెకి 2 కొడుకులు, 5 years సన్ ఉన్నాడు, 3 months 4 months సన్ ఉన్నాడు. సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి సంజయ్